నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా గౌరవం పొందాలంటే ఈ 6 సూత్రాలు తప్పనిసరి అని చెప్పి అంటున్నారండి. అంటే వీటి కోసం నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఈ గౌరవం పొందాలంటే ఇప్పుడు ఇదేదో సూక్తులు చెప్తున్నారు ఇది అనుకోవద్దండి. నేను ఈ ఉన్నయి కొంచెం విశదీకరిస్తున్నానండి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు గౌరవం పొందాలంటే ఈ 6 సూత్రాలు ముఖ్యం అన్నారు కదా! ఒకటేంటంటే అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండడం మానేయాలట. అంటే చూడండి ఇక్కడ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనట్లే, ఉండడం మానేయాలట. అది అక్షరాల కరెక్టే అండి. ఇప్పుడు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటే మనకు విలువ ఉండట్లేదు, పైగా వీడికి పని పాట ఏం లేదని చెప్పి అది అలాగ కూడా అనొచ్చండి. అందుకే వీడు చెప్పింది అది నేను కరెక్టు అని నేను చెప్పను, కరెక్ట్ కాదని నేను చెప్పను. కానీ అందరికీ అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు చీప్గానే ఉంటున్నామండి, మనకి విలువ ఉండట్లే. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండడం మానేయాలి గౌరవం పొందాలంటే. 2, నెగిటివ్ వ్యక్తుల సహవాసం నుండి దూరంగా ఉండాలి. నెగిటివ్ వ్యక్తులు అంటే నెగిటివ్గా ఉంటారండి. మన కోసమైనా కాకపోయినా నెగిటివ్గా ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు ఎలాగ ఉంటుందో తెలియదండి, స్టెబిలిటీ ఉండదు. వాళ్ళు పాజిటివ్ దృక్పథం ఉండదండి, మంచిగా ఉండరు. నెగిటివ్గా అంటే అవకాశాన్ని బట్టి మారుతుంటారండి, ఊసర వెళ్ళాగా. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇంకో దగ్గర 10 మంది దగ్గర 10 రకాల మాటలు చెప్తారు. అటువంటి వ్యక్తుల దగ్గర ఉండడం సహవాసం ఉండడం దూరంగా ఉండాలి. అది కరెక్ట్ అండి. అటువంటి వాళ్ళతో ఉండకూడదు. రెండోది అయితే నేను దీన్ని సమర్థిస్తున్నానండి. మూడోది ఏంటంటే మీ ఆత్మగౌరవం కోల్పోకండి. మీ ఆత్మగౌరవం కోల్పోకండి అన్నారండి. కరెక్ట్ అండి, అక్షరాల ఇది కరెక్టే. కానీ ఆత్మగౌరవం కోల్పోకూడదంటే నువ్వు కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో ఆత్మగౌరవం ఎంతవరకు ఉంటుందండి? ఇప్పుడు గతంలో చాలా వీడియోలు చెప్పాడండి. ఆత్మగౌరవం అనేది ఆత్మగౌరవం నీకు నువ్వు వంచుకోవాలండి. అంటే నువ్వు సమాజంలో ఏదైతే కరెక్ట్ అనుకుంటావో అది ఆత్మగౌరవంతో చేసినా అది తప్పు అనిపిస్తుందండి. అలాంటప్పుడు నువ్వు ఆత్మగౌరవంతో కోల్పోకండి అన్నాయంటే ఆత్మగౌరవం కోల్పోకుండా ఎలాగ ఉంటామండి? సో ఇది నేను ఎందుకంటే ఆత్మగౌరవం కోల్పోకండి అని ఉంది కదా ఇందులో. ఆత్మగౌరవం కోల్పోకుండా ఉన్నట్లని సమాజం ఒప్పుకోవట్లే, అంగీకరించట్లే. అలాంటప్పుడు దీంట్లో చెప్పినట్టు మనం ఎలా ఉంటామండి కోల్పోకుండా? తర్వాత 4వది ఇతరులను గౌరవించండి, మంచిగా మాట్లాడండి. ఇది మాత్రం అక్షరాల కరెక్ట్ అండి. ఇతరులను గౌరవించండి, మంచిగా మాట్లాడండి. ఇతరులను ప్రతి ఒక్కళ్ళు గౌరవించమని, మంచిగా ఉండమని చెప్పి నేను చెప్తుంటానండి ఆ వీడియోలో. సో ఇదొకటి కరెక్ట్ అండి. సో 5వది ఎవరైనా ప్రేమించమని కోరవద్దు. అది కరెక్ట్ అండి. ఎవరిని మీరు నన్ను గౌరవించండి, ప్రేమించండి అంటే మళ్ళీ ఇంకోటి అనుకుంటారండి, లవ్ చేయడం. ఇది ప్రేమ అంటే మనకు గౌరవించే వాళ్ళు ప్రేమ వ్యక్తిరేకించడం, అది ప్రేమించడం అవుద్దండి. అలాగే ఎవరిని మీరు అడగక్కర్లేదండి. వాళ్ళే మీ మీద గౌరవం ఉంటే మిమ్మల్ని ప్రేమతో చేస్తే, అది బంధుత్వాలైనా మీతో సహాయం పొందిన వాళ్ళైనా ఎవరినైనా మీరు కోరవద్దండి. వాళ్ళే మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. తర్వాత అత్యంత ముఖ్యం 6 పాయింట్ ఏంటంటే ప్రేమ అంటే మీపై మీరు ప్రేమించుకోవడం. ఇది కరెక్ట్ అండి. ఎవరైనా అంతే అండి. వాళ్ళ తప్పు ఎంత ఈ సొసైటీలో ఎంత నెగిటివ్గా ఆలోచించే వాళ్ళైనా, ఎంత చెడ్డ వ్యక్తి అయినా, ఎంత వేస్ట్ అయినా కానీ ఆడిని ప్రేమించుకుంటాడండి. వాడు సమర్థించుకుంటాడు కదా, నేను చేసిందే కరెక్ట్ అంటాడు. సో ఆడు ప్రేమించుకుంటున్నాడు కాబట్టి, ఆడిని గౌరవిస్తాడు కాబట్టి, నేను చేసింది తప్పైనా కానీ ఒప్పే అంటాడండి. సో ఈ 6లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండడం మానేయాలన్నారు కదా. ఇది మాత్రం నేను అంగీకరించండి. అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండడం మానేయాలి అంటున్నారు. ఉండాలండి. కానీ అలా ఉండడం వల్ల మనం ఇంకా చీప్ అవుతున్నాం, సమాజంలో ఇంకో ఇది అవుతున్నాం. మానేయాలనేది అది నేనైతే ఇది చెప్తున్నాను కదండి, అంగీకరించలేను అలాగ ఉందండి, అటు ఇటు. తర్వాత నెగిటివ్ వ్యక్తుల సహవాసం నుంచి దూరంగా ఉండాలన్నారు. అది కరెక్ట్ అండి. చెడ్డ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి, నెగిటివ్ వ్యక్తిగా. తర్వాత మీ ఆత్మగౌరవం కోల్పోకండి. ఆత్మగౌరవం కోల్పోకండి అంటే ఇది నేను ఇచ్చేయండి. తర్వాత ఇతరులు గౌరవంగా మంచిగా మాట్లాడండి ఇతరులను. ఇది కరెక్ట్ అండి. 4 పాయింట్. ఎవరినైనా ప్రేమించమని కోరవద్దండి. కరెక్టే, ఎవరిని ప్రేమించమని కోరవద్దు. వాళ్ళు అభిమానించి వాళ్ళు స్వచ్ఛందంగా మనల్ని అభిమానంతో ప్రేమిస్తే ఓకే అండి. తర్వాత 6 పాయింట్ కూడా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీలో మీ ప్రేమ అంటే మీపై మీరు ప్రేమించుకోవడం. అంటే చెప్పాను కదండి, ఎంత చెడ్డ వ్యక్తి అయినా
ఇప్పుడు గతంలో ఒకసారి చెప్పాను, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ఆడు ఎంత వేస్ట్ అయినా ఎంత వరస్ట్ అయినా ఆడు ప్రేమించుకుంటూ ఉంటాడు. అంటే ఈ 6 పాయింట్లో ఫస్ట్ పాయింటే నేను అంగీకరించండి, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం మానేయాలంటున్నారు. ఇది మాత్రం నేను అయిష్టంగా నేను అంగీకరిస్తున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరుకుంటానండి, అవతలకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా. కానీ ఇలాగ ఉండడం వల్ల మనం సొసైటీలో చిన్న చూపు, ఇటు పని పాట లేదని చీప్గా చూస్తారు. మిగతా 5 పాయింట్లు మనం అంగీకరించవలసిందండి. ఈ ఫస్ట్ పాయింట్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండడం మానేయాలనేది మాత్రం అది కరెక్ట్ కాదండి. అందుకే ఈ 6 పాయింట్ల గురించి ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.